ఇక ఇరిగేషన్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేవాదుల ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం నిధులు ఇవ్వటంతో పాటు భూసేకరణ ఇతర సమస్యలను పరిష్కరించామని చెప్పారు. త్వరలోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రేవంత్ రెడ్డిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరి కేబినెట్ మంత్రులందరం కూడా ఇరిగేషన్ శాఖకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ సంవత్సరం బడ్జెట్లో 23,000 కోట్లు కేటాయించడం జరిగింది. మన నల్గొండ జిల్లా విషయంలో మరి ఎస్ఎల్బీసీ టనల్ విషయంలో కొంత సెట్ బ్యాక్ అయిన మాట వాస్తవం. ఈ మా టర్మ్ లో ఎస్ఎల్బీసీ టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. అదే విధంగా డిండి ప్రాజెక్టు కూడా చాలా కాలం నిర్లక్ష్యానికి గురైంది. ఈ మధ్యనే ఏదుల డిండి ప్రాజెక్టుకి 1800 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు మొదలెట్టే స్టేజ్కి వచ్చినాం. చాలా కాలం కింద ఆగిపోయిన గంధమల్ల రిజర్వాయర్ పనులు కూడా తిరిగి పునఃప్రారంభిస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో కాలం నుంచి ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిరంతరం కష్టపడుతూ ముందుకు పోతుంటే 10 ఏళ్ల పాటు ఆ పనులు ఆపిపెట్టిండ్రు. మేము రాగానే అవసరమైన నిధులు కేటాయించి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఆ పనులు కూడా